హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో ఎడిటింగ్ అయితే చూడండి. చాలా బాగా అయితే ఉంటుంది. సో సింపుల్‌గా మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను. ఒకసారి మీరు డెమో వీడియో అయితే చూడండి. నీవొక మరపురాని మృదు నీ కళ్ళ మెరుపులే కవ్విస్తూ నేను ఏ చోట ఉన్నా చూస్తూనే ఉన్నా నిన్ను అందులో దాచి డెమో వీడియో అయితే చూసారు కదా! మీరు కూడా సింపుల్‌గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ యొక్క లింక్ అయితే నేను ఇన్‌స్టాగ్రామ్ నా బయోలో అయితే ఇచ్చాను. మీరు ఇక్కడ నుంచి యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా నేను యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. మీరు ఎక్కడి నుంచి కూడా యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనపడుతుంది కదా! సో ప్రాజెక్ట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో ఫాంట్స్ కూడా మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. సో ఫాంట్ ఒకటి డౌన్‌లోడ్ చేసుకున్నాక ప్రాజెక్ట్ ఒకటి ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ సాంగ్ వచ్చేసి పిల్లారా అనే సాంగ్ అయితే ఉంటుంది కదా! సో ఆ సాంగ్ అయితే తీసుకొని చాలా బాగా ఎడిటింగ్ అయితే చేశాను. సో స్టార్టింగ్‌లో ఇక్కడ మీకు సాంగ్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను మూవీ టైటిల్ ఇచ్చి ఒక మంచి దిల్ వీడియో అయితే పెట్టాను. సో ఇక్కడ ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్‌లో ఇలా అయితే ఉండని అండ్ ఇక్కడ మీకు లిరిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సాంగ్ యొక్క లిరిక్స్. సో ఇక్కడ మీరు ఒక 8 పిక్స్ అయితే యూజ్ చేసుకోండి. సింపుల్‌గా అయితే మీకు ఎడిటింగ్ అయితే సింపుల్‌గా అయితే అయిపోతుంది. ఒక 7 ఆర్ 8 పిక్స్ అయితే యూజ్ చేసుకుంటే మంచిగా అయితే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. సో అంతకంటే ముందు మీకు ఇక్కడ లిరిక్స్ అయితే కనపడుతుంది కదా! సో లిరిక్స్‌కి మిస్సింగ్ ఫాంట్ అని వస్తే నేను ఫాంట్ అయితే ఇచ్చాను కదా! సో ఫాంట్ ఒకటి మీరు డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఫాంట్ అయితే ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. సో దానికోసం అయితే ఇక్కడ మీకు రౌండ్ రెక్టాంగిల్ షేప్ అయితే ఉంది కదా! దీన్ని మీరు ఆఫ్ చేసుకోండి. సో ఇక్కడ ఐ ఐకాన్ హైడ్ చేసుకోండి. సో చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేశారంటే పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్ స్టార్ ఐకాన్ సో ఇక్కడ స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ పిక్ అయితే సెలెక్ట్ చేద్దాం. సో స్టార్టింగ్‌లో ఉన్న ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసి దీన్ని ప్లస్ ఐకాన్ చేద్దాం. సో చేస్తే మీకు ఈ విధంగా అయితే కనపడుతుంది కదా! ఇక్కడ మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఇక్కడ మీ 2 ఫింగర్స్ ఇలా యూజ్ చేసుకొని పైకి పెట్టుకోండి ఇలా. సో ఇలా పిక్ అనేది కరెక్ట్‌గా కనబడేటట్లయితే పెట్టుకోండి ఇలా. సో చూడండి ఈ విధంగా పెట్టుకోండి. మీకు మంచిగా అయితే పిక్ అయితే కనబడుతుంది. సో కొంచెం మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం షేప్ అనేది ఆన్ చేద్దాం. సో రౌండ్ రెక్టాంగిల్ షేప్ అనేది ఆన్ చేద్దాం. సో చూసుకుంటే మీకు ఇలా అయితే ఉంటుంది. సో చూడండి చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇంతే మీరు పిక్ అనేది కొలన్ ఫిల్‌లోకెళ్ళేసి చేంజ్ చేసుకొని కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ షేప్ అనేది ఆఫ్ చేసుకొని పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్ స్టార్ ఐకాన్ సో ఇక్కడ మంచి పిక్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ పిక్ యాడ్ చేద్దాం. సో ప్లస్ ఐకాన్ సో ఇలా అయితే యాడ్ అయిపోయింది కదా! కొంచెం దీన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకుందాం ఇలా. సో ఇంతే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ షేప్ అనేది మీరు ఆన్ చేసుకొని చూడండి. చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇంతే సింపుల్‌గా అయితే మీరు పిక్ అనేది ఈ విధంగా అయితే మీరు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో 8 పిక్స్ అనేది కూడా మీరు ఈ విధంగా రీప్లేస్‌మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఎడిటింగ్ అనేది సింపుల్‌గా అయితే అయిపోతుంది. సో వీడియో ఎడిటింగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మొత్తం వీడియో ఎడిటింగ్ అయిపోయాక ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకొని వీడియో అనేది మీరు ఎంత క్లారిటీ కావాలంటే అంత క్లారిటీ పెట్టుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ థాంక్ యూ.